హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? నా పేరు పద్మ అండి. ఇక వీడియోలు తీయాలని మొదలు పెడతానండి. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలే. ఏదన్నా షాప్లకు పనికి పోవాలంటే నాకు ఇద్దరు పిల్లలు, ఒక ఒక పాప ఒక బాబు అండి. షాపులలో తీసుకుంటారు. పొద్దునుకుంటే 4,500 ఇస్తారు కొత్తోళ్ళకు. ఫోన్లే పోదామనుకుంటే మా చిన్నోడు 8:30కి బడికి పోతాడండి. 4 వరకే ఇంటికి వస్తాడు. మన షాపులకు కానీ ఏడికన్నా పనికి పోదామంటే కనీసం పొద్దున 9 గంటలకు పోతే సాయంత్రం 6-7 అవుతుందండి వచ్చేసరికి. ఇక ఇంట్లో మన మొగోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అంటారు కదా, నువ్వేం చేస్తున్నావే, ఇంట్లో 3 పూటలు తిని ఖాళీగా కూర్చుంటాను, టీవీ చూసుకుంటా టైం పాస్ చేస్తాను అంటారు. మీరే చెప్పండి, మనం ఇంట్లో ఉన్నంతసేపు మనం టైం పాస్ చేసుకుంటుంటామా? ఆడవాళ్ళం ఉంటామా? అది మన వల్ల అవుతుందా? మిగిలిందే 2 గంటలు ఖాళీగా మిగిలేది. పొద్దుగాల 6కి లేచినామంటే ఊడ్చుడు, గట్లుడు, గిన్నెలు తోముడు, బట్టలు ఉతుకుడు, అన్నం కూరలు వండుడు, పిల్లగాళ్ళను స్కూళ్ళకు పంపించుడు. ఇక ఏం చేస్తామండి చెప్పండి? ఇంట్లో మూలకున్న వస్తువులని ముందట వేసుకొని తోముకుంటాం. చెప్పండి, అటు ఇటైనా 12-1 అవుతుంది. 12-1కి బుక్కడంత తిన్నామంటే ఒక 2 గంటలు మాత్రం ఖాళీగా ఉంటాం. ఆ 2 గంటలు అయిపోయాక మళ్ళీ సాయంత్రం పని అని మళ్ళీ ఊడ్చుడు, తోముడు, ఇదే పని. ఉతికేసిన బట్టలు తీసుడు, మడత పెట్టుడు, సెరుపులో సర్దుడు, మళ్ళీ బువ్వ కూరలు అన్నుడు, ఇంత చాయ్ పెట్టుకొని తాగు. ఇక రెస్ట్ ఎక్కడదండి ఆడదానికి? చెప్పండి మీరే. ఇవన్నీ పోతే పనికి పోయిన మగోళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి నువ్వేం చేస్తానవే, సప్పుడేక 3 పూటలు తిని ఇంత టీవీ చూసి పండుకుంటున్నావు అంటారు. గట్టి ఉంటుంది మన ఆడవాళ్ళతో, మన మొగోళ్ళతోటి. ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు పడే కష్టాలు. అదే పొలం పనులకు పోదామా అంటే చిన్నోళ్ళు ఇంటికాడ ఉండే అంతవరకు మన పానం ఒప్పది. వాళ్ళు ఉండరు కూడా, ఒక్క కాడ ఉంటారా? ఏదో దెబ్బ తాకించుకుంటారు కోసేపెట్టన్నా పోతే. మనతోటి అవుతుందా? చేసుడు అవుతుంది పానం, వాళ్ళని వదిలిపెట్టుడు అవుతుందా? కాదు. అందుకనే ఇంటి దగ్గరుండి ఏదో ఒక్క వీడియో తీసుకుంటే పెట్టాలని డిసైడ్ అయినా. ఏదో ఒక వీడియో అంటే ఇప్పుడు ముగ్గులు వేస్తే తందుకు ఇప్పటి పోరగాళ్ళు అయితే ఏంటి యూట్యూబ్ నొక్కుంటా గీతలు గీసుకుంటా వేస్తారు ముగ్గులు. నేను మొన్న సంక్రాంతికి చూసిన, జనవరి 1కు చూసిన. ముగ్గులు ఎత్తారంటే ఒక గట్టి ఎత్తారు. పొద్దున ఓ ముగ్గు ఎత్తా, చూపెడతా. మళ్ళా మా చిన్నోనికి ఏమన్నా అండి పెట్టేది అది చూపెడతా. వాడు స్నాక్స్ అంటాడు, ఇవ్వంటాడు అవ్వంటాడు కాబట్టి అవి కూడా చూపెడతా. నైటు ఏం వండుకుంటాం అది చూపెడతా. ఇక రొటీన్ వ్లాగ్ లెక్క వేసి పెడతానని డిసైడ్ అయిపోయినా. మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయరు. నాది ఒక్కటే కోరిక, ఈ ఇల్లు ఉందా చూసారా, ఇది మాది రెంట్కే. 4,500 రెంట్ కడతాను. ఒక్కని జీతంతో అయ్యే పని కాదు సొంత ఇల్లు కట్టుకోవడానికి. అవుతుందా? కాదు. 20,000 వస్తాయి. 1వ తారీఖు కల్లా 20,000 వస్తాయి. మళ్ళీ చూసే వరకు అవి ఉండే 4-5 తారీఖు వరకే సెల్లు ఇవ్వమని, ఇంటి రెంట్ అని, ఇదని అదని మొత్తం ఉప్పులు పప్పులు బట్టలు బిట్టలు అన్నీ కథం చేస్తామా? ఇక పొదుపు ఎక్కడ చేస్తాం? చెయ్యం. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. ఏదో ఒక వీడియో అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనండి, ఖచ్చితంగా పెడతానండి.
ఇక ఇంటికాడ ఖాళీగా ఉంటాను ఇది ఆయనకు చెప్పకుండానే మొదలుపెట్టిన నేను సక్సెస్ అయిన సెల్లుల బొమ్మ వరకు నేను చెప్పా నా సొంత పైసలతోటి నేను ఇల్లు కట్టి చూపెడతా అని చెప్పి డిసైడ్ అయినా. అయ్యో మన యూట్యూబ్ స్టార్ట్ చేస్తే పైసలు వస్తాయట కదండి. యూట్యూబ్లలోనే అందరు చెప్తారు 5,000 అన్నా రావా, 6,000 అన్నా రావా. మీరందరూ చూస్తే 5-6 వేలన్నా రావా, 5-6 వేలన్నా పక్కకు పెడతా, ఎన్నత్తే అన్ని పక్కకు పెడతా. అది 5 సంవత్సరాలే కానీ 6 సంవత్సరాలే కానీ ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఏం చేస్తా, పుసుక్కన గిట్ట ఒక్కరోజే వైరల్ అయ్యి గిట్ట మన ఛానల్ జుమ్ము అన్నదంటే అదేంటిది 30-40 వేలు వచ్చిందంటే నేను ఊపుండే రకం కాదండి. ఓయ్ బాబు కాదండి, కొద్దిగా క్షమించండి, నేను ఊపుకుండే రకాన్ని కాదు. ఏం చెప్తానంటే ఆయనకు తెలవకుంటేనే ఇటుకెళ్తా 4 రూమ్ల ఇల్లుకు ఒకటి అదేంటిది అన్నం కూర అనుకునే గదికి 2 బెడ్రూమ్లకు ఒకటి హాల్ రూమ్కు మనకు చాలు. మధ్యతరగతి బతుకతులకు ఇదే ఎక్కువ. లేదంటే ఒక బెడ్రూమ్ ఇంత హాలు పిల్లలు ఆడుకోవడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఒకటి కిచెన్ రూమ్ సపరేట్ ఉంటే అంతే చాలు ఈ మధ్యతరగతి బతుకులకు. అది మనకు పెద్ద విషయమే. ఏం చెప్తారంటే 4 ట్రిప్పుల ఈ ఇల్లుకి అంత ప్లాన్ వేసినండి, అంత ప్లాన్ వేసిన మన 4 ట్రిప్పులు ఇటుక పడుతుందట. ఆ ఇల్లు కావాలంటే 4 ట్రిప్పులు ఇటుకే తెచ్చి పెడతా. మళ్ళీ నెల 30-40, మళ్ళీ నెల 60-70 వేలు వచ్చినాయి అనుకో, ఇంత రాడు తెచ్చి పెడతా. మళ్ళీ నెల కంకర, ప్రతి నెల ఒక్కొక్కటి ఎత్తా, వీడియో తీసి పెడతా. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా లైక్ చేయండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. నేను వీడియోలు తీసేది మాత్రం మా ఆయనకు మాత్రం తెలియదు. నేను క్లిక్ అయినాకనే ఆయనకు తెలియాలి. ఎట్లనో ఆయన సెల్లులా టిక్కు టిక్కు ఒత్తుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. ఆ ఒత్తినప్పుడు మాత్రం కంట పడితే మనం ఏమైనా తప్పు చేస్తాను, వీడియోనే కదా తీసి పెట్టేది, అదే చెప్తా. పైసలు వస్తాయి అన్నారు, తీసి పెట్టిన అంతే. నేను చేసే వంటలు, నేను పిల్లలతోటి గడిపే క్షణాలు, ముగ్గులు, నేను చేసే వంటలు, మీకు ఏ వంటకాలో ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం దయచేసి నాకు కామెంట్ పెట్టండి. మీరు చెప్పారు అనుకోండి, నేను అది కట్టెల పొయ్యి మీద వండి చూపెడతా. మీకు ప్రతిరోజు ఒక వీడియో పెట్టి చూపెడతా. ఈ చిన్న సాయం మాత్రం చేయండి, మర్చిపోకండి. మీకు ఏ కూర కావనో చెప్పుర్రి, నేను అన్ని తిరదెత్తా చేసి పెడతా. మీరు చూడుర్రి, నేను తిని మరీ చూపెడతా. నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే బాగాలేదండి ఈ కూర అని చెప్పేస్తా. సరేనా? ఇవి ఉంటానండి.